హేమమాలిని. మరి ఈరోజు ఎన్నో రోజుల నుంచి ప్రమోషన్స్లో ఊరిస్తూ వెంకటేష్ గారు నెవర్ బిఫోర్ అన్నట్టుగా అన్ని ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి సంక్రాంతికి వస్తున్న మూవీ 14th జనవరి అయితే రిలీజ్ అయిపోయింది. మరి సంక్రాంతి రోజున సంక్రాంతికి వస్తున్నాం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సో యాజ్ యూజువల్ ప్రమోషన్స్ పరంగా చూసుకుంటే ఇది ఒక మంచి కామెడీ థ్రిల్లర్ అని సినిమా ముందు నుంచే చెప్తూ ఉన్నారు. అండ్ చాలా కాన్ఫిడెంట్గా సినిమాకి సంబంధించి ఒక కాంటెస్ట్ని పెట్టడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ ముందు నుంచి కూడా ఇది ఒక వైఫ్ హస్బెండ్ ఎక్స్ లవర్కి సంబంధించినటువంటి స్టోరీ. అందులో ఒక క్రైమ్ థ్రిల్లర్ని యాడ్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. అండ్ బుడ్డోడు ఎవరైతే వెంకటేష్ గారి సన్ ఎవరైతే ఉన్నారో వీడు మీకు అల్టిమేట్, వీడి క్యారెక్టర్ అసలు మీకు బాగా నచ్చుద్ది. ఓటీటీ మూవీస్ చూసి పాడైపోయినటువంటి ఒక కిడ్ క్యారెక్టర్ అనమాట. బట్ నిజంగా వాడైతే షో స్టీలర్ అని చెప్పొచ్చు. వాడికి వెంకటేష్ బాబు గారి కాంబినేషన్లో ఉన్నటువంటి సీన్స్, వాడికి వాళ్ళ నానంటే విపరీతమైన ఇష్టం. సో దాని మీద వాడు ఎలాంటి పైత్యమైన పనులు చేస్తాడు ఏంటి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. లిటరలీ నవ్వుకుంటాం. ఆడిది ఒక డైలాగ్ ఉంటుంది వాడిది వెంకటేష్ బాబు గారిది లైక్ కాంబోలు అనమాట. నేను కొరికేస్తానని చాలా క్యూట్ ఉంటుంది. అంటే మనం తూర్పుగోదావరి జిల్లా, గోదావరి జిల్లాల్లో పిల్లలతోటి కొంతమంది నాన్నలు లేదంటే కొంతమంది బాబాయిలు మావయ్యలు అలాగే మాట్లాడతారు. సో యాస్టీస్ దాన్నే తీసుకొచ్చి పెట్టడం, కొన్ని పంచ్ డైలాగ్స్ ఉంటాయండి. కామెడీ పరంగా కూడా చాలా చాలా బాగుంది. మీ ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తిడితే ఎంత సంతోషమో కదా. వీటి గణేష్ గారికి, నరేష్ గారికి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి కామెడీ సీన్స్ మామూలుగా ఉండవు. అండ్ ఏమంటారు మన జితేంద్ర గారు, యానిమల్ జితేంద్ర గారు ఎవరైతే ఉన్నారో, యానిమల్ ఉపేంద్ర గారు ఎవరైతే ఉన్నారో, సో ఆయనకి అండ్ మన సాయి కుమార్ గారికి కూడా కాంబినేషన్ సీన్స్ చాలా బాగుంటాయి. ఈ సంక్రాంతికి నిజంగా మన ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయి అక్కలు, బాబాయిలు, మావయ్యలు, పిన్నులు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, బావలు, మరదలు అందరూ వెళ్ళిపోయి కూర్చుని చూసినా కూడా ఒక్క వల్గర్ సీన్ కూడా లేకుండా చాలా దర్జాగా సినిమాని చూసి ఫుల్గా నవ్వుకుని వస్తాం. బట్ బై ద వే కాస్త రొటీన్ స్టోరీయే, బట్ కామెడీ పరంగా చూసుకుంటే మాత్రం చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. పండగ వాతావరణంలో ముఖ్యంగా సంక్రాంతి రోజున సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి కామెడీ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్గా అయితే మన ముందుకు వచ్చింది. వెంకటేష్ గారి యాక్టింగ్ అయితే యాజ్ యూజువల్ చించి పాడేశారు. అండ్ వెంకటేష్ గారిది వాళ్ళ అబ్బాయి కాంబినేషన్ సీన్స్ చాలా చాలా బాగున్నాయి. ఐశ్వర్య రాజేష్ గారు కూడా ఒక అమాయకపు, ఒక పెంకి, ఒక మొండి పెళ్ళం కింద చాలా 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 బాగా యాక్ట్ చేశారు. ఈవెన్ దో మీనాక్షి గారు అటు యాక్షన్ అండ్ ఇటు ఒక పొసెసివ్నెస్, అంటే లవర్ని వదిలేసిన తర్వాత తను ఇన్ని మాటలు చెప్పి పెళ్ళంతో ఎలా హ్యాపీగా ఉండడం చూసి తన పొసెసివ్నెస్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారు అండ్ చాలా అద్భుతంగా మనకి డెలివర్ చేశారని చెప్పొచ్చు. అండ్ మ్యూజిక్ పరంగా అయితే భీమ్స్ గారు అద్దరగొట్టేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చాలా బాగుంది. ఏవైతే పాటలు ఉన్నాయో అవన్నీ కూడా చూడడానికి చాలా 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 బాగున్నాయి. డిఓపి వర్క్ కూడా చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ శిరీష్ గారు ప్రొడ్యూస్ చేశారు. ఆయనకి కాసుల వర్షం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. సంక్రాంతి హవాలో సంక్రాంతి పండుగ రోజున ఈ సినిమా అయితే ఫ్యామిలీ షో స్టీలర్ అని చెప్పచ్చు. సో ఇంకెవరైనా సరే ఏ సినిమాకి వెళ్ళాలని ఇంకా ఆలోచిస్తూ ఉంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. సంక్రాంతికి వస్తున్నాం. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.